श्रीशैले सदया पात्रं देवक्तादिगुणान्नवं यतीन्द्रवनं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयाम्नमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहतत्तदिराणतुनाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता यो तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कृपतेर्वगुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयो विवाहान् भक्तान् दिलेनुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदतिस्वरतस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः संदर्शयन् निर्मिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराजराय अंशै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराजरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैत सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् ममापि यतिशीकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा చతుర్భుజం. అందరికీ నమస్కారం అండి. మనం విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 4వ అధ్యాయం చదువుకుంటున్నాం అన్నమాట. దాంట్లో ఒక 18 శ్లోకాలు పూర్తయినది. మనం ఈ జంబూద్వీప వర్ణనం, ఆ తర్వాత ప్రస్తుతము లక్షద్వీప వర్ణనం చదువుకున్నాం అన్నమాట. చదివే సందర్భంలో ఒక చిన్న సందేహం వెలుగుచ్చారనమాట. ఏంటంటే జంబూద్వీపం అయితే మనకి భారతదేశము, ఏషియాలో కొన్ని దేశాలు ఇవన్నీ కూడా మనం అంటే భౌగోళికంగా కూడా పురాణాల్లోనే కాదు ఇప్పుడు కూడా మనం చూడగలుగుతున్నాము. మరి అదేవిధంగా ఇతరమైనటువంటి అంటే లక్షద్వీపము, తర్వాత సాల్మలి, కుశ, క్రౌంచ, శక ఈ 7 ద్వీపాలు ఉన్నాయి కదా. వీటి గురించి ఈ దేశాలు ఇక్కడ మనం ఏ దేశాలను భౌగోళికంగా ఈ పురాణాలు చెప్పినటువంటి దానికి మనం సమన్వయం చేసుకోవచ్చు. అంటే పురాణాల్లో ఉండేది ఉదాహరణకి కొన్ని పట్టణాలు అనుకోండి, అయోధ్య కానీ, లేదు అదేవిధంగా ద్వారక, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో సముద్ర లోపల ద్వారకా నగరం ఉన్నదని చెప్పి మన మోడీ గారు కూడా అక్కడికి పోయి నెమలి పింఛాన్ని సమర్పించి రావడము ఇవన్నీ కూడా జరిగింది అనమాట. అంటే భూగర్భంలో జలగర్భంలో ఉన్నటువంటి, సముద్ర గర్భంలో ఉన్నటువంటిది. మరి ఆ విధంగా భౌగోళిక శాస్త్ర ప్రకారంగా కూడా కొంత ఈ పురాణాల్లో చెప్పబడిన ఈ ద్వీపాల గురించి భౌగోళికంగా కూడా వాటికి కొంచెం సమన్వయపరుస్తూ అంటే ఇది అని అంటే నిక్కచ్చిగా చెప్పలేకపోయినా కూడా ఈ భాగం అయి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని నిన్న సందేహం వచ్చిన దానివల్ల కాస్త నేను కూడా ఏదో నాకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారము కొద్దిగా క్రోడీకరించడం జరిగిందట. ఇంకా విస్తారంగా కూడా మనం మధ్య పోయేటప్పుడు అంటే ఈ జరిగేటప్పుడు కాలక్రమేణా మనం నేర్చుకుందాము. దీని ప్రకారము అంటే నాకు దొరికినటువంటి సమాచారం ప్రకారము జంబూద్వీపం అంటే అందరికీ తెలిసిందే చాలా వరకు, ఎందుకంటే ఆసియా ఖండంలోటిదే అనమాట. అంటే భారతదేశము, పాకిస్తాను, నేపాల్, భూటాను, అదేవిధంగా బంగ్లాదేశ్, శ్రీలంక, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొంత భూభాగం. అంటే ఇంత ముందు కాలంలో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటో తెలియకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో
మామూలుగా తెలుసుకునే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా ఈ క్రికెట్ మ్యాచ్ వచ్చిన తర్వాత వరల్డ్ కప్లు, ఆ కప్లు, ఈ కప్లు వచ్చిన తర్వాత అందరికీ కూడా ఈ దేశాలన్నీ చాలా పరిచితం అయిపోయాయన్నమాట. ఒకప్పుడు ఎక్కడో ఉండేది పాకిస్తాన్, ఎక్కడో ఉంది నేపాల్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా బాగా సుపరిచితం అయిపోయాయి. ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, ఈ దేశాలన్నీ కూడా. కానీ కొంతమంది ఏషియాలో చాలా, అంటే ఇవే కాకుండా ఇంకా చాలా దేశాలు ఉన్నాయండి. కంబోడియా, ఇంబోడియా చాలా దేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కూడా చాలా భాగం వరకు, అంటే ఏషియాలో చాలా భాగం వరకు, అంతేకాదు యూరప్లో, ఆఫ్రికాలో కూడా కలిపి జంబూ ద్వీపముగా కొంత పరిశోధనాత్మకులు పరిశీలన చేసి చెప్పబడిన విషయం అన్నమాట. మరి లక్షద్వీపం కూడా మనం అనుకోవచ్చు, లక్షద్వీపం అనేది మనకి తెలియదు, కనబడదు అనేది. కానీ అలా కాదు. లక్షద్వీపానికి కూడా కొంతవరకు పడమర ఏషియా, అంటే వెస్టర్న్ ఏషియా, అదేవిధంగా యూరప్, నార్థన్, అంతేకాదు మన ప్రపంచానికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి కొన్ని పర్వతాలు కూడా అన్నమాట. వాటిని ఇవన్నీ కూడా కలిపితే లక్షద్వీపం అని. సాల్మలి ద్వీపం అనేది ఆస్ట్రేలియా, మనందరికీ తెలుసు ఆస్ట్రేలియా కూడా ఖండం. ఆ ఆస్ట్రేలియానే సాల్మలి ద్వీపం అని. తర్వాత కుశద్వీపం అనేది ఆఫ్రికా. ఇంకా తమాషా ఏంటంటే ఆఫ్రికాలో కుశ అంటే మనకి తెలుసు కదండి, అంటే దర్బాలు అనమాట కుశ అంటే. అక్కడ అడవులు చాలా దట్టంగా ఉంటాయి ఆఫ్రికాలో. అందులో ఆఫ్రికా ఏనుగులు కానీ, లేదు అనేకమైనటువంటి వన్యమృగాలు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటివి అన్నమాట. అంటే మామూలు ఏనుగులు వేరు, ఆఫ్రికన్ ఏనుగులు. అంటే ఆ విధంగా సాల్మలి ద్వీపం ఆస్ట్రేలియా అయితే, కుశద్వీపం అనేది ఆఫ్రికా అని. తర్వాత క్రౌంచ ద్వీపము అంటార్కిటా లేదు నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా అని. తర్వాత సాల్మ వచ్చి సౌత్ అమెరికా అని, షకా వచ్చి సౌత్ ఆఫ్రికా. ఈ విధంగా కొంతవరకు పరిశోధన చేశారండి జియోగ్రఫీ. కాబట్టి ఇవన్నీ కూడా మనం చదువుకోలేటువంటి ద్వీపాలు ఏవైతే మనం చదువుతున్నామో, సముద్రాలు కానీ, ఇవన్నీ లేకపోలేదు. కాకపోతే అవి ఇవి అని మొత్తం ప్రపంచ పటాన్ని చూసి ఇక్కడ ఈ ప్రదేశం అని కొంత తెలియబడి చేసిందనమాట. అంటే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ వీటిని ఎలా పురాణాల్లో వాళ్ళు ఊహించగలిగారు అనేది అదొక గొప్ప విషయం. తర్వాత మన పరిశోధకులు ఇది అంటే ఆ వర్ణనలు బట్టి ఈ ద్వీపం ఇది అంటే, ఆ వర్ణనలు ఈ ద్వీపానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అన్నమాట. ఆ ప్రత్యేకతలను ఉంచి ఇది ఈ జోగ్రఫీ అంటే ఈ భౌగోళిక ప్రాంతము దీనికి సంబంధించినది అనేటువంటి విషయాన్ని ఇంకా పరిశోధన జరుగుతూ ఉండవచ్చు. కానీ మనం అంత దానిపైన అంత దృష్టి పెట్టలేదు కాబట్టి మనం తెలియవచ్చు. కానీ ఇంకా లోతుగా మనం సమాచారాన్ని కనుక సేకరించగలిగితే ఖచ్చితంగా పురాణాల్లో చెప్పబడినటువంటి విషయాలు అన్ని భౌగోళిక ప్రాంతాలు కానీ, లేదు పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నీ కూడా ఉన్నట్లే, లేక కాదు. కాకపోతే వాటిని ఎలా ఊహించి, ఎందుకంటే ఆ రోజు మనం ప్రయాణం చేసి చూసేటువంటి అవకాశాలు తక్కువ. అంటే ఒక జీవితకాలం సరిపోదండి ఇవన్నీ చూడాలంటే. ఇప్పుడైతే మనం విమానాల్లో తిరుగుతున్నాం, కానీ ఆ రోజుల్లో దేవతలు మాత్రం విమానాలు తిరిగేవారు, మనుషులు తిరగలేరు కదా. ఇప్పుడు మనుషులు కూడా సప్త సముద్రాలు దాటి ఈ రోజు ఇక్కడ ఉంటే సాయంత్రానికి అమెరికా అంటున్నారు, ఆఫ్రికా అంటున్నారు, ఆస్ట్రేలియా అంటున్నారు. ఇది చాలా సర్వసాధారణ విషయం అయిపోయింది. మన ప్రతి ఇంట్లో కూడా ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఏదో ఒక విదేశాల్లో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల కూడా మన సమాచారాలు చాలా తెలుస్తున్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి ఈ విధంగా, ఎందుకంటే ఇంకా కొంత విషయం కూడా నేను సేకరించి మీతో అంటే నేను ఒక సందేహం వెలిపించారు, నాకు కూడా సరైన సందేహం అనిపించింది. ఎందుకంటే మీరు సందేహం వెలిపించిన దానివల్ల కాస్త నా పరిజ్ఞానం కూడా, ఆ విషయం పైన పరిజ్ఞానం కొంచెం పెరిగింది అన్నమాట. ఇంకా కూడా కొంత పరిశోధన చేసి ఇంకా కాబట్టి మనం 4వ అధ్యాయంలో ద్వితీయ అంశంలో 19వ శ్లోకం చదువుకున్నాం. ఎందుకంటే 18 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఆ 18వ శ్లోకంలో జంబూర్ష ప్రమాణస్తు తన్మధ్యే సుమహాన్ తరుహు ప్లక్షస్తన్నామ సంజ్ఞో అయం ప్లక్షద్వీపో ద్విజోత్తమ. ఎలాగైతే జంబూ ద్వీపానికి ఆ పేరు వచ్చినదో అదే విధంగా ఇక్కడ కూడా ఈ జువ్వి చెట్టు అంటారు ప్లక్ష అంటే. ఆ జువ్వి చెట్టు కూడా జంబూ ద్వీపంలో జంబూవృక్ష ప్రమాణం అంతటి జువ్వి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు యొక్క పేరు వల్లనే అది లక్షద్వీపం అనబడింది అని చెప్పండి. కానీ ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, ఒక చెట్టు ఉన్నందువలన ఆ ద్వీపానికి మొత్తం ఆ పేరు ఎలా వచ్చింది? ఏదో పెద్ద గుడి గోపురం అలా ఉంటే పర్వాలేదు, ఆ ఒకే వృక్షం ఉంటుందా మరి?
జువ్వి చెట్టు అనేది ఎన్నో విస్తరించి ఉంటాయి. ద్వీపం మొత్తం కూడా, ఒక ద్వీపం అంటే చెట్లు చేమలు చాలా ప్రకృతి అంతా కూడా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది ద్వీపం. ఎందుకంటే కావలసినంత వెలుతురు, నీరు అన్ని పుష్కలంగా ఉంటాయి కాబట్టి, ద్వీపాలు కూడా నరికే వాళ్ళు ఉండరు కాబట్టి చెట్లు బాగా పెరుగుతాయి. కానీ ఒకే ఒక పెద్ద వృక్షం ఉన్నందువల్ల దానికి ఆ పేరు వచ్చినది అని, ఆ చెట్టు యొక్క పేరు వల్లనే అది ప్లక్షద్వీపం. మా ఇంటి పూర్వీకుల్లో ఈ మధ్య కూడా ఒకరింటికి పోయాను, బంధువుల ఇంటికి. ఆ వీధిలో బలాని వాళ్ళ అని చెప్పాడు అనమాట, మీరు ఏం అడగొద్దండి, సపోటా చెట్టు ఉండే వాళ్ళ ఇల్లు అడగండి అన్నారు. నిజంగానే సపోటా చెట్టు ఇల్లు ఎవరంటే నేరుగా ఒక అబ్బాయి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాడు. అంటే ఆ వీధి సపోటా చెట్టు వాళ్ళ ఇల్లుగా ప్రఖ్యాతి పొందిందన్నమాట ఆ ఇల్లు. అట్లా ఇక్కడ కూడా జవ్వి చెట్టు ఉండేటువంటి దానివల్ల దానికి ప్లక్షద్వీపం అనబడింది. అక్కడ ఉండేటువంటి జనుల గురించి చెప్పబడింది. ఇజ్జతే తత్ర భగవాన్ తైర్వర్ణై ఆర్యకాదిభి సోమరూపీ జగత్స్రష్ట సర్వేశ్వరో హరి. జగత్స్రష్ట అంటే జగత్తును సృష్టించేటువంటి వాడు భగవంతుడు. సర్వుడు సోమరూపి జగత్స్రష్ట సర్వేశ్వరో హరి. సర్వేశ్వరుని శ్రీహరి సోమరూపిగా పూజింపబడుతూ ఉంటాడు. సోమరూపి ఈజ్యతే తత్ర భగవాన్ తైహి వర్ణై ఆర్యకాదిభి. ఆర్యకాదివి అంటే అక్కడ ఉండేటువంటి ఆర్యకాది వర్ణాల వారిచే భగవంతుడు, అంటే వారు పూజించేవారు భగవంతుని విష్ణువుని. ఎలా పూజిస్తారు? సోమరూపిగా పూజింపబడుతుంది. ఇక్కడ సోమరూపం అంటే ఏమిటి మనకు తెలుసు. సోమం అంటే అది ఒక జ్యూస్ అన్నమాట, అంటే ఒక వేరు నుంచి తీసేటువంటి, అది దేవతలకి చాలా ప్రీతికరమైనటువంటిది అనమాట. కాబట్టి ఆ రూపములో ఆయన్ని కొలుస్తుంటారు. ఇది కూడా ఒక ప్రత్యేకమైన, మామూలుగా మనం ఏ రాయో రెప్పనో అలా పెట్టుకొని మనం కొలుస్తూ ఉంటాం, ఆ రూపంలో కొలుస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ సోమరూపిగా పూజింపబడుతూ ఉంటాడు. ఇజ్జతే తత్ర భగవాన్ తైహి వర్ణై ఆర్యకాదిభి సోమరూపీ జగత్స్రష్ట సర్వేశ్వరో హరి. ప్లక్షద్వీప ప్రమాణేన ప్లక్షద్వీప సమావృత తథైవ అక్షురసోదేన తథైవ ఇక్షురస ఉదేన పరివేష అనుకారిణ. ఇక్కడ పరివేష అనుకారిణ అని, అంటే పరివేషం అంటే మామూలుగా మనకు సూర్యుడు చంద్రుడు చుట్టూ ఏర్పడేటువంటి ఒక తెల్లటి కాంతి వలయం అండి. సూర్యుడి చుట్టూ మనం చూసామంటే సూర్యుని దాని చుట్టూ ఒక తెల్లని కాంతి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక పోలిక ఎలాగంటే కొంచెం మనం ఊహించుకోవాలన్నమాట ఈ పోలిక. ఇక్కడ ప్లక్షద్వీపమంత ప్రమాణంలో ప్లక్షద్వీపం చుట్టూ ఇక్షురస సముద్రం, తథైవ ఇక్షురస ఉదేన పరివేష అనుకారిణ అన్నారు. పరివేష ఆకారంలో ఉంది. అనుకారిణ అంటే ఏమిటి? అనుసరించడం. దేన్ని అనుసరించడం? పరివేషాన్ని అనుసరించడం. పరివేషం అంటే నేను చెప్పినట్లుగా తెల్లటి కాంతి అనమాట. ఎక్కడ? సూర్యుడు చంద్రుడు చుట్టూ ఏర్పడేటువంటి రంగుల లేదా తెల్లటి కాంతి. అంటే ఒక ద్వీపము, దాని చుట్టూ ఏదైనా ఒక వస్తువు ఉందని కూడా, పల్లెల్లో ఒక వస్తువు పెట్టారు, ఆ వస్తువు చుట్టూ నీరు పోసారు ఉదాహరణకి. ఆ నీరు ఎలా, ఇక్కడ సముద్రం అది, ఆ నీరు ఎలా ఉన్నది అంటే ఈ పరివేష ఆకారంలో ఉన్నది అని చెప్పండి. పరివేష అనుకారిణ. ఆ పరివేషం అంటే ఏమిటి? సూర్యుడు చుట్టూ లేదు చంద్రుడి చుట్టూ ఏర్పడేటువంటి తెల్లని లేదా రంగు కాంతి అనమాట. మనం అలా చూసినప్పుడు ఆ రంగు కాంతి కనబడుతుంది అనమాట. ఆ విధముగా నీరు, ఆ సముద్రపు నీరు ద్వీపాన్ని చుట్టి ఉన్నది అని చెప్పబడింది. ప్లక్షద్వీప ప్రమాణేన, ప్రమాణం అంటే దానితో సమానం అని అర్థం. ప్లక్షద్వీప సమానేన అంటే దానితో సమానముగా అని అర్థం. ఆ తరువాత ఇది ఏవం తవ మైత్రేయ ప్లక్షద్వీప ఉదాహృత సంక్షేపేణ మయా భూయ సాల్మలం మే నిశామయ. సరే, ఇంతవరకు జంబూద్వీపం అయిపోయినది. లక్షద్వీపం గురించి చెప్పాను మైత్రేయ. ఈ రీతిగా నీకు లక్షద్వీపం గురించి సంక్షిప్తంగా వివరించాను. ఇది ఏవం తవ మైత్రేయ. తవ అంటే నీకు, ఓ మైత్రేయుడా, లక్షద్వీప ఉదాహృత. ఉదాహృత అంటే ఏమిటి? వివరించడం, ఉదాహరించడం. ఉదాహరించడం అంటే దాని గురించి చెప్పడం అనమాట. కాబట్టి ఈ విధంగా నీకు చెప్పాను. లక్షద్వీప ఉదాహృత సంక్షేపేణ మయా భూయ. ఇది పిమ్మట సాల్వల దీపం గురించి చెప్తున్నాను, ఆలకించు. ఎలా చెప్పాను? ఇక్షురసం అంటే చెరుకు రసమేనండి? చెరుకు రసం కాదు, చెరుకు రసమే. కరెక్ట్. ఇక్షు రసం చెరుకు రసం. ఇక్షు అంటే చెరకేనండి, చెరకే. కరెక్టే.
ఇచ్చురస సముద్రం పరివేషాకారం. ఆ తరువాత ఇది ఏవం తవ మైత్రేయ లక్షద్వీప ఉదాహృత మై సంక్షేపేణ మయా. సంక్షేపణ అంటే ఏంటి? చాలా క్లుప్తంగా ఆయనే చెప్తున్నాడు, నేను క్లుప్తంగానే చెప్పాను, ఇంకా అంత వివరంగా చెప్పాల్సి ఉన్నది కానీ నేను నీకు ఎందుకంటే ముందే చెప్పారు, ఈ వివరాలన్నీ చెప్తూ ఉంటే సంవత్సర కాలం కూడా సరిపోదు, జీవితకాలం సరిపోదు, అంత విస్తారమైనటువంటిది అన్నమాట ఇవన్నీ కూడా. కానీ నీకు సంక్షేపంగా చెప్తానని ముందే చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ కూడా సంక్షేపేణ మయా భూయ సాల్మలం మే నిశామయ. సాల్మలం మే అంటే ఏమిటి? నేను అంటే నా చేత అని అర్థం. ఇప్పుడు నీవు నా చేత సాల్మల ద్వీపం గురించి చెప్తున్నాను, ఆలకించు అని చెప్పి సాల్మల ద్వీపం గురించి కూడా కొంత క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సరే, సాల్మల ద్వీపానికి అధిపతి సాల్మలస్య ఈశ్వరో వీరో వపుష్మాన్ తత్సుతాన్ శృణు. వపుష్మాన్ తత్సుతాన్ శృణు. శృణు అంటే విను అని, అంటే ఆలకించు అని. ఏమి ఆలకించమంటున్నాడు? సాల్వలస్య ఈశ్వరో వీరో అంటే సాల్వల ద్వీపానికి, సాల్మల ద్వీపానికి, సాల్వల కాదు శాల్మల, సా కూడా కాదు, శ అంటే శనివారం శ అనమాట. ఈ తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఇవన్నీ చక్కగా పలకాలి. సా శ అది తేడా వస్తుంది అనమాట, అర్థంలో తేడా వస్తుంది. కాబట్టి ఇక్కడ శాల్మలస్య ఈశ్వరో వీరో, ద్వీపానికి ఈశ్వరుడు అంటే ఏమిటి? అధిపతి అనే అర్థం అండి. కాబట్టి ఆ అధిపతి వీరుడైనటువంటి వపుష్మంతుడు కదా, వపుష్మాన్ తత్సుతాన్ శృణు, అతని కుమారుల నామాలను, తేషాంతు నామ సంజ్ఞాని, అంతేకాదు వారి పేరుతో ఏర్పడిన సప్త వర్షాలు, సంజ్ఞాని సప్త వర్షాన్ని తానివై, ఆ సప్త వర్షాలను గురించి కూడా చెబుతాను, ఆలకించు. అంటే ఏమిటి? వారి అతని కుమారుల నామాలను, వారి పేరుతో ఏర్పడిన సప్త వర్షాలను గురించి చెబుతాను, ఆలకించు. సాల్మలచీత్వరో వీరో వపుష్మాంత సుతాంశృణు తేషాంతు నామ సంజ్ఞాని సప్తవర్షాని తాని వై. ఇంతకీ వాళ్ళ పేర్లు ఏమిటి? శ్వేతో అత హరిత చైవ జీమూతో రోహిత తత వైద్యుతో మానసశ్చైవ సుప్రభశ్చ మహామునే. జీమూతం అంటే మేఘం అని అర్థం ఉందండి. అదేవిధంగా హరితుడు, హరితం అంటే ఏంటి? పచ్చదనం. శ్వేతుడు తెల్లదనం. ఈ విధంగా రంగుల పేర్లు కూడా, వర్ణముల పేర్లు కూడా పెట్టబడింది అనమాట వారికి. అదేవిధంగా వారి పేరుతోనే ఆ ఏర్పడేటువంటి సప్త వర్షాలను గురించి చెబుతాను, ఆలకించు అని. శ్వేతో అథ హరితశ్చైవ మహాముని. వారు ఎవరు? శ్వేతుడు. శ్వేతో అథ అంటే తరువాత, హరితుడు హరితశ్చైవ, జీమూతుడు రోహిత తథా రోహితుడు, వైద్యుతుడు వైద్యుతో, మానసశ్చైవ, చైవ అంటే కూడా అనే అర్థంలో చెప్పబడిందండి. మానసశ్చైవ అంటే మానసుడు, సుప్రభశ్చ సుప్రభుడు అనేటువంటి వారు మహామునే. కాబట్టి శ్వేతో వద హరితశ్చైవ జీమూతో రోహిత తథా వైద్యుతో మానసశ్చైవ సుప్రభశ్చ మహామునే. సాల్మలేన సముద్రో అసౌ ద్వీపేన ఇక్షురసోదక విస్తారాత్ ద్విగుణేనాథ. విస్తారాత్ ద్విగుణేనాథ సర్వతః సంవృతః స్థితః. కాబట్టి ఈ ఇక్షుర సముద్రాన్ని అన్ని వైపులా చుట్టుకొని, అంటే బాగా ఊహించాలండి మీరు, ఈ సముద్రాన్ని అన్ని వైపులా చుట్టుకొని అంటే ఏమిటి? ఇంతకుముందు ఈ యొక్క ప్లక్షద్వీపం గురించి చెప్పేటప్పుడు ప్లక్షద్వీప ప్రమాణైన ప్లక్షద్వీప సమావృత తథైవ ఇక్షురసోదైన పరివేష అనుకారిణ అని చెప్పాం. అంటే ఏమిటి? ఈ ప్లక్షద్వీపం చుట్టూ ఇక్షురస సముద్రం ఉన్నది అని చెప్పబడింది. ఇక్కడ ఆ ఇక్షుర సముద్రము చుట్టుగా కలది ఇంకో ద్వీపం ఏమిటి? సాల్మల ద్వీపం అన్నమాట. అందుకే సాల్మలేన సముద్రో అసౌ ద్వీపేన ఇక్షురసోదక విస్తార ద్విగుణేనాథ. కాబట్టి ఈ ఇక్షుర సముద్రాన్ని అన్ని వైపులా చుట్టుకొని దానికంటే 2 రెట్లు విస్తీర్ణంతో సాల్మల ద్వీపం ఉన్నది. అంటే ఏమిటి? ఈ ద్వీపము రెండింతలు అన్నమాట. దానికి చుట్టూ ఏమున్నది? ఈ ఇక్షు రస సముద్రం ఉన్నది అనమాట.
అంతకుముందు ఇచ్చుల సముద్రం మధ్యలోనే ఇంకో దీపం చదువుకున్నాం, ప్లష్వ దీపం అని. ఇప్పుడు సాల్మల దీపం అంటే దాని పక్కనే ఉన్నట్లుగా అనమాట. 2 దీపాలు కూడా అంటే కొంత మధ్యలో ఈ సముద్రం ఉన్నది, ఆ విధంగా ఏర్పడింది అనమాట. కాబట్టి ఇచ్చుల సముద్రాన్ని అన్ని వైపులా చుట్టుకొని అంటే దాని చుట్టూ కలిగినటువంటి నీరు కలిగినటువంటిదిగా ఉన్నటువంటి సాల్మల ద్వీపము, దానికంటే 2 రెట్లు విస్తీర్ణంతో సాల్మల ద్వీపం ఉన్నది. విస్తారా ద్విగుణే నాథ, ద్విగుణే అంటే రెండింతనండి. సర్వత సంవృత స్థిత, అక్కడ కూడా 7 పర్వతాలు ఉన్నాయి. 7 పర్వతాలు ఏమిటి? తత్రాపి పర్వతాః సప్త, తత్రాపి పర్వతాః సప్త విఘ్నేయ రత్నయోనయః. రత్నయోనయః ఇక్కడ తమాషా పదం ఉపయోగించబడిందండి. మామూలుగా స్త్రీలకు సంబంధించి అంటే జన్మనిచ్చేటువంటి వాడి గురించి యోని అని చెప్పబడుతుంది. ఇక్కడ రత్న యోనయ అంటే ఏమిటి? రత్నానికి జన్మస్థానాలుగా ఉన్నటువంటిది రత్న యోనయ అంటే రత్నాలకు జన్మస్థానాలు కలిగినటువంటిది. ఏమిటది? ఇక్కడ ఉన్నటువంటి 7 పర్వతాలు. తత్రాపి పర్వతాః సప్త విఘ్నేయ రత్నయోనయ వర్షాంత వ్యంజకాయేతు తథా సప్త చ నిమ్నగాః. ఇంకా ఒక పదం వర్షాంత వ్యంజక, వర్ష అంత వ్యంజక. ఇక్కడ వ్యంజకం అంటే విభజిస్తున్నాయని అర్థం. అంటే అవి గుర్తించేలాగా చేసేటువంటిది అని అర్థం. దేనిని గుర్తించేటువంటిది? ఇంతకుముందు చదువుకున్న 7 వర్షాలుగా విభజిస్తున్నాయన్నమాట. వర్షాంత వ్యంజక అంటే బౌండరీ అనుకోండి. ఉదాహరణకి బౌండరీ, మనం ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకో, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికో పోతూ ఉన్నప్పుడు, లేదు ఒక దేశం నుంచి ఇంకో దేశానికో మారుతున్నప్పుడు ఆ 2 దేశాల మధ్య గుర్తించేందుకు వీలుగా, అంటే ఇంతవరకు ఈ దేశం లేదు ఈ రాష్ట్రము లేదు ఈ జిల్లా అనే పరిధి తెలుసుకునేందుకోసం విభజించేలాగా ఉన్నదంట. ఏమిటి? ఈ పర్వతాలు. అంటే ఆయా వర్షాలను విభజించేలాగా ఉన్నటువంటి పర్వతాలు అనమాట. అంటే పర్వతం ఉంది అంటే అక్కడితో ఒక వర్షం అంటే ఒక రాజ్యం అయిపోయినట్లుగా అనుకుంది. ఆ తరువాత నుంచి ఇంకొక వర్షం ప్రారంభమవుతుంది. అక్కడ ఒక పర్వతం, ఆ పర్వతం ఏమిటి? దీనికి గుర్తుగా అన్నమాట. అంటే అక్కడికి అయిపోయింది అని చెప్పి ఆ విధముగా. అందుకనే వర్ష అంత వ్యంజక, అంత అంటే చివరి అని అర్థం. వర్ష అంటే వర్షం అంటే ప్రదేశం అని అర్థం. వర్షాలుగా విభజిస్తున్నాయి, దానిని 7 వర్షాలుగా విభజిస్తున్నాయి. ఏమిటి? ఆ పర్వతాలు. కాబట్టి ఆ పర్వతాలు అంటే 2 మధ్యలో ఉన్నటువంటి స్థలము ఒక వర్షము, ఆ తర్వాత ఇంకొక వర్షము, ఆ విధంగా అక్కడ ఇంకా కూడా 7 నదులు కూడా ఉన్నాయి. ఏతు తథా సప్తచ నిమ్నగాహ. నిమ్నగా అంటే గా అంటే నిన్న కూడా చెప్పుకున్నాం, ప్రవహించేది అంటే పోయేది అని అర్థం. నిమ్నగాహ అంటే నది అని అర్థం. ఎన్ని నదులు? సప్త, 7 నదులు కూడా ఉన్నాయి. కుముదశ్చ ఉన్నతశ్చైవ, ఆ పర్వతాల్లో మొదటిది ఏమిటి? కుముదం. కుముదశ్చ ఉన్నతశ్చైవ తృతీయశ్చ బలాహకః ద్రోణో యత్ర మహౌషధ్యః స చతుర్థో మహీధరః కంకస్తు పంచమః షష్ఠో మహిషః సప్తమః తథా కకుద్మాన్ పర్వతవరః సరిన్నామాని మే శృణు. కాబట్టి ఈ పర్వతాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే కుముదం. కుముదం అనేది కూడా పర్వతాల్లో మొట్టమొదటి, ఇక్కడ ఉన్నటువంటి 7 పర్వతాల్లో. ఆ తరువాత కుముదశ్చ ఉన్నతశ్చైవ, తరువాతది ఏమిటి? ఉన్నతము. కుముదశ్చ ఉన్నతశ్చైవ అన్నారు అంటే తరువాత చెప్పలేదు, కానీ ఉన్నతశ్చైవ అంటే ఏమిటి? ఉన్నతము అనేటువంటి పర్వతము రెండవది. తృతీయశ్చ బలాహకః, మూడవది ఏమిటి? బలాహకం. తరువాతది అంటే మూడవది బలాహకం. ఇంకా నాలుగవది ద్రోణో యత్ర మహౌషధ్యః స చతుర్థో మహీధరః. చతుర్థో అంటే ఏమిటి? నాలుగవది. మహీధరం అంటే కొండ. నాలుగవ కొండ ఏదది? ద్రోణో యత్ర మహౌషధ్య, నాలుగోది గొప్ప ఔషధులకు నిలయమైనటువంటి ద్రోణమనే పర్వతము. ద్రోణో యత్ర మహౌషధ్య, మహా ఔషధ్య. మహౌషధ్య అంటే
గొప్ప గొప్ప ఔషధులు. అన్ని చోట్ల అన్ని ఔషధాలు దొరకవండి. కొన్ని పర్వతాల్లో కొన్ని ప్రత్యేకంగా దొరుకుతాయి అన్నమాట ఔషధులు. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప ఔషధులు ఉన్నటువంటి ద్రోణో యత్ర మహౌషధ్య, నిలయమైనటువంటి ద్రోణం అనే పర్వతము. ఇక 5వది చతుర్థో మహీధర, అది 4వది అనమాట. ఏమిటి? ద్రోణో యత్ర మహౌషధ్య, యత్ర అంటే ఎక్కడైతే గొప్ప గొప్ప ఔషధులు ఉన్నాయి నిలయమో అటువంటి పర్వతము ద్రోణము, ఇది 4వది. కంకస్తు పంచమ, 5వది కంకము, 5వది కంకము. ఇంకా 6వది మహిష్యము. షష్టో మహిష, షష్టం అంటే 6, షష్టో మహిష అంటే 7వది, 6వది మహిషము, 7వది సప్తమ తథా కకుద్మాన్, సప్తమ అంటే 7వది పర్వత శ్రేష్టమైనటువంటి కకుద్మంతం, కకుద్మాన్ పర్వత వరహ అన్నారు. దీన్ని మాత్రం ప్రత్యేకంగా వరహ అంటే శ్రేష్టమైనది అని అర్థం. వరుడు అంటే శ్రేష్ఠుని కాదు అబ్బాయిని, కానీ ఇక్కడ వర అంటే శ్రేష్టం అని అర్థం అన్నమాట. ఇక్కడ వరహ అంటే పర్వత వరహ అంటే పర్వతంలో శ్రేష్టమైనటువంటిది ఏమిటి? కకుద్మంతం. ఇక నదుల పేర్లు నా ద్వారా సరిత్ నామాని, నామాని అంటే పేర్లు. అంటే ఇక వాటి పేర్లు నీకు చెప్తాను. అక్కడ ప్రవహించేటువంటి నదుల పేర్లు కూడా నీకు చెప్తాను. మే శృణు, కాబట్టి నీవు వినవలసినది అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ కుముదశ్చ ఉన్నతశ్చైవ, ఇక్కడ శ్రీధరీయం అని చెప్పి మనం అంటే మామూలుగా వ్యాఖ్యానాలు, గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు ఉన్నాయి. దాంట్లో ఈ వ్యాఖ్యానంలో ఇవ్వబడినది శరీరంలో గుచ్చున్నటువంటి ఆయుధపు ముక్కలను తొలగించేది అన్నమాట. మృత సంజీవిని, మరణించిన వారిని తిరిగి బ్రతికించేది. సౌవర్ణ కరణి, యుద్ధపు గాయాలు లేకుండా చక్కని రూపును కలిగించేది. సంధిని అంటే ఎముకలను శరీర భాగాలను అతుక్కున్నట్టు చేసేది. ఇవన్నీ కూడా మనం హనుమంతుడు వాల్మీకి రామాయణంలో చదువుకున్నాం అనమాట. హనుమంతుడు తీసుకొచ్చినటువంటి ఆ మృత సంజీవిని, ఆ పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఔషధముల పేర్లు, వాటి ఏ విధంగా ఉపయోగపడింది అనేటువంటి విషయాలు మనం చాలా వివరంగా చదువుకున్నాము. దానినే ఇక్కడ కూడా చెప్పడం. సంధిని అంటే ఎముకలను శరీర భాగాలను అతుక్కున్నట్టు, అంటే గాయం అయితే అది సౌవర్ణ కరణి అని చెప్పారు. సౌవర్ణ కరణి అంటే సౌవర్ణం అంటే ఏమిటి? చాలా మామూలుగా ఏర్పడినటువంటి గాయం వల్ల ఏర్పడి మనకి ఆ రంగు కోల్పోతాం అనమాట ఆ భాగంలో. దానిని అటువంటి మచ్చలు ఏది లేకుండా మనకు గాయం అయితే కూడా కొన్ని మచ్చలు ఏర్పడిపోతాయి అన్నమాట. కానీ దాన్ని తీసేసుకోవాలి అంటే ముఖ్యంగా ముఖంలో అలా ఏర్పడినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఉండేటువంటి ఒక ఆకర్షణీయమైన ముఖానికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, చాలా కుంచుకుపోతారు మనుషులు. ఎంతగా మనం వద్దనుకుంటే కూడా మన మనసంతా దానిపైనే ఉంటుందన్నమాట. అంటే మనం మొత్తం అందాన్నంతా కూడా తీసేసిందేమో అనేటువంటి బాధ ఎవరు పట్టించుకోరు, అయినా మనం పట్టించుకోండి. వాటికి అన్నిటికీ మనం కూడా కొన్ని పేస్ట్లు ఉన్నాయి, అవి కానీ అప్లై చేస్తే ఆ రంగు పోయి మామూలు చర్మము, మామూలు అంటే అక్కడ సెల్స్ ఇదైపోతాయి అన్నమాట. ఉన్నటువంటి కణాలు కణాలు దెబ్బతినిపోయినందువల్ల అలా ఏర్పడుతుంది. తర్వాత దానికి ఇంకా తీవ్రమైన దెబ్బలు అయితే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారండి. అంటే తీవ్రమైన దెబ్బ తగిలింది అనుకోండి, ముక్కు సొట్టపోయింది పూర్తిగా, వాటికి అన్నిటికీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. ఆ విధంగా ఇక్కడ సౌవర్ణకరణి అంటే అదే అనమాట. అంటే యుద్ధపు గాయాలు లేకుండా చక్కని రూపుని కలిగించేది. మృత సంజీవిని అంటే మరణించిన వారిని తిరిగి బ్రతికించేది. విశల్యకరణి. విశల్య అంటే ఏమిటి? శల్య అంటే బాణపు ముక్కలు అనమాట. బాణం వేసినప్పుడు శరీరంలో అవి ఏర్పడి అలాగే ఉండిపోతాయి లోపల, ఆ ముక్కలు ఏర్పడిపోతాయి అన్నమాట. మామూలుగా మనం తేనెటీగలు కరిస్తే కూడా చూడండి, చాలా వాటి యొక్క చాలా అంటే ఏమంటారు, సున్నితం కాదు, చాలా గుచ్చితే చాలా నొప్పి కలిగించేటువంటి ఇవి మన శరీరంలో ఉండిపోతాయి అన్నమాట. కాబట్టి దాన్ని తీసేందుకు, అదేవిధంగా యుద్ధంలో జరిగినప్పుడు దాన్ని తీసేందుకోసం ఉపయోగించేదే విశల్యకరణి అన్నమాట. కాబట్టి ఈ సంధిని అంటే ఏమిటి? ఎముకలను శరీర భాగాన్ని అతుక్కునేట్లు చేసేది. ఈ విధములైనటువంటి మహౌషధాలను కలిగినటువంటిది ద్రోణ పర్వతం. అది లంకా యుద్ధ కాలంలో హనుమంతుని చేత తీసుకొని రాబడి
లక్ష్మణుని తిరిగి బ్రతికించిన పిదప యథాస్థానంలో ఉంచబడినటువంటిది. అది 4వ పర్వతం. చూడండి, విష్ణు పురాణంలో రామాయణం గురించి మనకి వస్తాం. ఇదే పర్వతం పైనుంచే ఈ మొక్కలు తీసుకురావడం జరుగుతుంది అనమాట అని చెప్పి మనకి వ్యాఖ్యానంలో ఇవ్వబడింది. కుముదము ఉన్నతము, 3వది బలాహము, గొప్పనే విశల్యకని చేస్తాడు, అటువంటిది అనమాట. ఆ తరువాత ఇంకా కంకస్తు పంచమ షష్టో మహిష సప్తమ తదా కకుద్మాన్ పర్వతవర సరిన్నామాని మే శృణు. యోని తోయా వితృష్టా చంద్రా ముక్తా విమోచిని నివృత్తి సప్తమీతాసాం స్మృతాస్తాహ పాప శాంతిదాహ. వీటి పేర్లు నదుల పేర్లు చెప్తున్నారు. యోని తోయ వితృష్ట చంద్ర చంద్ర ముక్త విమోచనై 7వదైనటువంటి నివృత్తి. వీటి పేర్లు స్మరిస్తే చాలు పాపాలు పటాపంచలవుతాయి. నివృత్తి సప్తమీతాసాం శృతాస్తాహ పాప శాంతిదాహ. కొన్ని పుస్తకాల్లో ఈ యోనికి బదులుగా శ్రోణి అనేటువంటిది ఉండండి. మొదట్లో యోని స్తోయ వితృష్ట చంద్ర ముక్త విమోచని అన్న చోట యోని చోట శ్రోణి అని కొన్ని పుస్తకాల్లో ఇవ్వబడింది అనమాట. శ్వేతం చ హరితం చైవ వైద్యుతం మానసం తదా జీమూత రోహితే చైవ సుప్రభం చాతి శోభనం సప్తైతాని తు వర్షాని చాతుర్వర్ణయుతాని వై సాల్మలేయేతు వర్ణాచ వసంత్యేతే మహామునే. మౌనీశ్వర, ఇక్కడ ఈ శ్వేతము, హరితము, అంతే అదేవిధంగా వైద్యుతము, మానసము తథా అంటే ఆ విధంగా, జీమూతము, రోహితము, శుభప్రదమైనటువంటి, సుప్రభం చ అతి శోభనం. అతి శోభనం అంటే ఏమిటి? శుభప్రదమైనటువంటి అని అర్థం. సుప్రభం ఈ 7 వర్షాలు అనమాట. ఇందు చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉన్నది. వర్షం